నమస్తే మేడం. నమస్తే అమ్మా. మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మేడం. మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరుతో ప్రారంభించండి. నా పేరు పోస్పాటి సీతాలక్ష్మి, ఊరేమో విజయనగరము. నేను విజయనగరంలో దుర్గా పిరమిడ్ అని ఉంది. ఓకే. అందులో ఆవిడేమో కుమారి గారని ఆవిడే నడిపిస్తున్నారు. ఓకే మేడం. ఆవిడ ద్వారా నేను ఫస్ట్ టైం ధ్యానం అంటే తెలుసుకున్నాను. ఓకే మేడం. అక్కడ నుంచి దసరాకి 9 రోజులు నవరాత్రులు చేస్తారు అక్కడ. రోజుకో మాస్టర్ వచ్చి అక్కడ క్లాస్ తీసుకుంటారు. పొద్దున్న 9 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు భోజనం అంతా వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేస్తారు. అలాగా ఫస్ట్ 9 రోజులు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు బాగా పూర్తిగా అలవాటు అయిపోయి దాని మీద నమ్మకం కలిగి ఇంకా అప్పటి నుంచి అంటే 2018 నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను. సూపర్ మేడం. అలాగా వస్తూ ఇప్పుడు మీకు ఏమైనా అనుభవాలు వచ్చినాయా మేడం ధ్యానం చేస్తుండగా? అనుభవాలంటే ప్రతిసారి ఉండగా హరిద్వార్ వెళ్ళాం. అక్కడ గంగానది ఒడ్డుని సార్ తోటి 5 రోజులు అక్కడ గడిపాము. ఓకే మేడం. అప్పుడు గడిపినప్పుడు ఏమైందంటే ఇలా ధ్యానం చేస్తుండగా శివుడు పాలరాతి విగ్రహం నా కళ్ళ ముందు గాలిలో తేలుతూ కనిపించింది. అది తేలుతూ కనిపించినప్పుడు నేను అడిగాను అన్నమాట, మీరేమో గుడిలో ఉండాలి కదా, ఇలా గాలిలో తేలుతూ కనిపిస్తున్నారు అని అడిగితే, నేను ఎక్కడికన్నా వెళ్ళగలనమ్మా, ఎవరితోనైనా మాట్లాడగలను అన్నారు. ఓకే మేడం. అప్పుడు నాకు ఇది ధ్యానం వల్ల ఇలాగ సంభవం అయిందేమో అనుకున్నాను. ఓకే మేడం. మరి ఇప్పుడు ధ్యానంలో పొందిన అనుభవాలు అంతా బాగున్నాయి మేడం. మీరు ఇంట్లో చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్కి వచ్చే చేసే ధ్యానానికి వచ్చే తేడా ఏమైనా తెలుసుకున్నారా మేడం? తేడా అంటే ఇంట్లోని మనకి ఇక్కడ చేసినంత టైము కేటాయించలేము. అలాగని ఇక్కడ అంటే గ్రూప్ మెడిటేషన్లో వచ్చినంత మనకి ధ్యానం అక్కడ అలా కుదరదు ఇంట్లో. ఓకే. ఏదో మా చేస్తే నేను రోజు 2 గంటల కంటే ఎక్కువ చేయలేను ఇంట్లోని. ఓకే మేడం. ఇక్కడైతే 5-6 గంటల వరకు ఈజీగా చేయొచ్చు. ఓకే మేడం. ఈ ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది మేడం? ప్రకృతి వ్యాలీ చాలా బాగుంది. ఇక్కడ సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి మేడం? సదుపాయాలన్నీ చాలా చాలా బాగున్నాయమ్మా. ఇక్కడ రాజేష్ జగపతి రాజు గారు అని ఆర్గనైజర్ మేడం అరిటాకులు భోజనాలు పెట్టిస్తున్నారు కదా, వాటి గురించి ఒక 2 ముక్కలు ఏమని చెప్తారా మా ఛానల్తో? అది రోజు అరిటాకే ₹1 ఇచ్చుకుంటున్నారు నాకు తెలుసు. అది అందులోనే అలాగే రోజు పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి రాత్రి వరకు అరిటాకులే. పొద్దున్న టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందులో వడ్డించే వాళ్ళు కూడా విసుక్కోరు, ప్రేమగా మీకు ఇంకా కావాలా ఇంకా కావాలని అడిగి మరి వడ్డిస్తున్నారు. అంచేత రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే మేడం. ఇప్పుడు నేటి యువతరానికి ధ్యాన సందేశం ఏమంటే ఏమిస్తారు? ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ? శాకాహారం అంటే మనం శాకాహారులం అయితే మనకు ధ్యానం కూడా బాగా కుదురుతుంది. మనకి దానివల్ల ఏమన్నా లాభాలు కలగాలంటే ఫస్ట్ శాకాహారులంగా ఉండాలి మనం. అవును మేడం. మన నేటి యువతరం గురించి చెప్పండి మేడం. నేటి యువతకి ఇవ్వాలి మీ సందేశం. అంటే ఇప్పుడు యువతరం అంటే మనం అన్నింటిలోని పూర్వం కంటే ఇప్పుడు జ్ఞానం కూడా పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు జ్ఞానం వల్ల ఏంటంటే మనకు వచ్చిన జ్ఞానం ఇంకా బాగా అభివృద్ధి చెంది మనకి ఏదన్నా చదివినా చేసినా ఉద్యోగాల్లో కానీ దేనిలో కానీ మనం పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకి మతిమరుపు లేకుండా మనకి బాగా జ్ఞాపక శక్తి కూడా పెరిగి పెద్దలంటే గౌరవం, మన సంస్కృతి మీద కూడా మనకు ఒక పట్టు వచ్చి మనం మంచివాళ్ళుగా తయారవడానికి అవకాశాలు చాలా. ఓకే మేడం. ఇప్పుడు దాకా ఎక్కడైనా శాకాహార ర్యాలీకి వెళ్ళారా మేడం? శాకాహార ర్యాలీ కంటే కొట్టాల వెళ్ళాము. ఓకే మేడం. 40 డేస్ ఉన్నాను అక్కడ. అక్కడ ఉన్నప్పుడు ప్రతి వారం కూడా శాకాహార ర్యాలీకి ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ పొద్దున్న సాయంత్రం వరకు తిరిగేవాళ్ళం. ఓకే మేడం. ఏమైనా అనుభవం చెప్పగలరా ర్యాలీ గురించి? ర్యాలీ గురించి అంటే ఒకసారి ఇలాగే మటన్ షాప్ ముందు నుంచి వెళ్తున్నాం. మటన్ షాప్ ముందు నుంచి వెళ్తుంటే అక్కడ మేము ఇలాగ శాకాహార ర్యాలీ పాంప్లెట్స్ పట్టుకుని వెళ్ళి తర్వాత బ్యానర్లు పట్టుకుని వెళ్ళి కేకలేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ ఈ షాప్ ముందు నుంచి వెళ్ళకండి అమ్మా, మా దగ్గరికి ఎవరు రావడం మానేస్తారు, ఇప్పుడు మీరేమో మాంసం అమ్మొద్దు చెయ్యొద్దు అని చెప్తున్నారు, మరి మేము ఇవన్నీ కొట్లు మూసేసుకుని మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అడిగారు. అప్పుడు మా దాంట్లోనే ఒక ఆయన ఉన్నారు, ఆ ఊరి తాలూకు ప్రెసిడెంట్. అప్పటికప్పుడు అతను ఏమన్నాడంటే, మీకు ఏమో కావాలంటే నేను కాయగూరల కొట్టు ఓపెన్ చేయిస్తాను, నువ్వు ఈ పని మానేయి అన్నారు. అంటే ఆ రోజు నుంచి అతను అన్నాడు, అలాగే సార్ నేను ప్రయత్నిస్తాను అన్నాడు. సూపర్, గ్రేట్ మేడం. ఇది నిజంగా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ మేడం, ఇంకేమైనా పిరమిడ్స్ తిరిగారు మేడం ఈ ప్రకృతి వ్యాలీ కాకుండా? ప్రకృతి వ్యాలీ కాకుండా కొట్టాల, బెంగళూరు, హైదరాబాదు, ఓకే, తర్వాత ఏమో పేరవరం,
పేరవరం వెళ్ళారా మేడం? అక్కడ సదుపాయాలు ఎలా ఉంటాయి మేడం? అంటే నేను నైట్ వెళ్ళి పొద్దున్నే వచ్చేసానమ్మా. ఓకే, అక్కడ ధ్యానం గురించి ఏమైనా చెప్తారా? అక్కడ జరిగే అది మెగా పిరమిడ్ కదా? అవును, కానీ అక్కడ మేము ఉండలేదు, ఓకే. జస్ట్ చూసి వచ్చేసామంతే. ఓకే అమ్మా, సరే అమ్మా. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి అందించినందుకు ధన్యవాదాలమ్మా. మీ యొక్క విలువైన సమాచారం అలాగే మీ యొక్క విలువైన అనుభూతిని కూడా మా ఛానల్ వారికి అందజేసినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయవలసిన ఏకైక సాయం మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు, అవకాశం ఇచ్చినందుకు.